హలో నమస్తే అండి, వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం పాయాని ఎలా క్లీన్ చేసుకోవాలి. మనం పాయాన్ని తెచ్చుకుంటాం కదండి. టేస్టీ అయిన పాయాని తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పాయాని చక్కగా జ్యూసీగా చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా పాయాన్ని తెచ్చుకొని తింటూ ఉంటారు కదండి. ఆ పాయాన్ని ఎట్లా క్లీన్ చేయాలి? మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పాయాని వాళ్ళు ఇలా ఇచ్చేస్తారండి, నల్లగా కొంచెం పైన కాల్చుతారు కాబట్టి కలరు నల్లగా ఉంటుంది. దాన్నంతా మనం చక్కగా తెల్లగా ఈ విధంగా కత్తితో గీకేసేయాలండి. ఇట్లా గీకేసినట్టయితే మనకు స్మెల్ కూడా ఉండదండి. చక్కగా ఈ విధంగా గీకిన దాన్ని ఇలా మొత్తాన్ని అన్నింటినీ తెల్లగా చేసుకోవాలండి. చక్కగా వైట్గా చేసుకొని మనం చేసుకున్నట్లయితే పాయ నీసు వాసన రాదు. పాయని తినని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, అదేదో స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు. ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. స్మెల్ రాకుండా ఉండాలి, అది దాన్ని ఎట్లా వాష్ చేస్తే స్మెల్ రాదు అనేది కూడా మీకు నేను చేసి చూపిస్తాను. ఇట్లా మొత్తాన్ని కూడా నలుపు ఉన్న భాగాలంతా క్లీన్ చేయండి. తినడానికి బాగుంటుంది. చక్కగా ఏంటంటే ఇబ్బంది పడరు తినేవాళ్ళు. ఏంటి ఇలా ఉంది, బ్లాక్గా ఉంది అని ఇబ్బంది పడరు. దాంట్లో ఏం ఉండదు, అది కాల్చిన మసి మాత్రమే. కానీ తెల్లగా ఉంటే తినడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ విధంగా మనం చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసి దాన్ని ఇలా వాటర్లో ఒక 5-6 సార్లు వరకు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు కోసుకొని కొన్ని దాన్ని కలిపేసేసి బాగా పిసికి ఉల్లిపాయలతో పిసికి కడిగినట్లయితే అది ఒకలాంటి స్మెల్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే ఉండదు. చాలామంది అంటారు తలకాయ తిన్నా కూడా ఈ పాయ తిన్నా కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు. కారం చక్కగా ఎగ్జాక్ట్గా వేసుకొని కారం ఉప్పు అవన్నీ చక్కగా వేసుకొని మనం పులుసుగా పెట్టుకొని ధనియాల పొడి కొంచెం జాస్తిగా వేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలతో ఇలా పిసికి కడిగినట్లయితే ఒక 4-5 సార్లు ఉల్లిపాయలతో కూడా మనం కడిగి మొత్తం కలిపేసి ఒక 7-8 సార్లు కడగండి. కడిగితే మాత్రం మీకు స్మెల్ ఉండదు. చక్కగా తినడానికి మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలా ట్రై చేయండి ఈసారి. ఏ విధంగా క్లీన్ చేయాలనేది మీకు నేను చేసి చూపించాను కదా. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని కొన్ని 5, 6, 7, 8 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు ఉడకబెట్టినట్లయితే అది ఉడికిపోతుంది. ఆ తర్వాత మీరు వండుకోండి. ఏమంటారు? మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను నేను. అట్లా మీరు క్లీన్ చేసుకోండి. ఇది చిన్న టిప్పు. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మీకు స్మెల్ అయితే ఉండదు. చక్కగా మీరు ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మీరు కర్రీని వండుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటాయి. అందరూ తినడానికైతే వీలుగా ఉంటుంది. చూస్తానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఏమంటారు? మరి ఈ విధంగా మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఇట్లా నలుపు ఉన్న భాగం అంతా కూడా తీసివేయండి, బ్లాక్ కనిపించకూడదు. అప్పుడు తినేవాళ్ళకు కూడా టెంప్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. ఈరోజైతే మన ఛానల్లో పాయాన్ని ప్రిపేర్ చేశానండి. మళ్ళీ వీడియో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఈ చిన్న వీడియోని మీరు లైక్ చేయండి.